ఒకసారి అప్పుడు వీక్లీ మంత్లీ వన్స్ ఇట్లా కానీ రెగ్యులర్గా అదే చేస్తూ ఉన్నామంటే మాత్రం గ్యాస్ ట్రబుల్స్ ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. తెల్లవారుజామునే బిర్యానీ తినాలనిపించడాన్ని సైకలాజికల్ డిజార్డర్గా అభివర్ణిస్తున్నారు కొందరు సైకాలజిస్టులు. మామూలుగా తినాల్సిన టైంలో కాకుండా ఆడ్ టైం ఇది 4 గంటలు 5 గంటలు అంటే లేచి మనము మెడిటేషన్ చేసుకోవడమో చదువుకోవటమో అట్లాంటి చేయాల్సిన టైంలో వాళ్ళు ఆ ఫుడ్ కోసం వెళ్తున్నారు అంటే అది ఇట్ డెఫినెట్లీ షోస్ ద డిప్రెసివ్ బిహేవియర్. వాళ్ళల్లో మూడ్ డిజార్డర్స్ ఉంటాయండి. అది తింటే నాకు మూడ్ పెరుగుతుంది అన్న ఆలోచనతో వాళ్ళు వెళ్తున్నారు. మంచి మూడ్లోకి వస్తానన్న ఆలోచనతో, అంటే డే అంతా ఫ్రెష్ గా గడపగలుగుతాను. దానికి అలవాటు అడిక్ట్ అయిపోయారు అనమాట వాళ్ళు. రాత్రంతా వీళ్ళు నిద్ర లేకుండా ఉండటం, ఫ్రెండ్స్ తో గడపటం, వీడియోస్ చూడటం, ఇట్లాంటి ఇంప్రాపర్ బిహేవియర్. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఏమనిపిస్తుంది, కొత్తగా ఇది తింటే మనకు కొంచెం కిక్ వస్తుంది అన్నట్టుగా, వాళ్ళకి కొంచెం మూడ్ బాగా హైలైట్ అవుతుంది అన్నట్టుగా. అందుకోసం కూడా కొత్తదనం కోసం ప్రాకులాడడం ఎక్కువైపోయిందండి. ఈ కొత్తదనం కోసమే కూడా ఇలా పరిగెత్తు ఉండటం. పక్కన వాళ్ళు చేశారు మనము చేద్దాము అనుకోవటం, అంటే చెవి ద్వారా విని విని, వర్డ్ ఫ్రమ్ మౌత్ అంటాం కదా, అలా నోటి ద్వారా విని విని కూడా ఇలా చేయటం అనేది జరుగుతూ ఉంటుంది.